అందరికి నమస్కారం. నేను మీ శ్రీనివాస్. 2025-26లో జరిగినటువంటి రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్లో అడిగినటువంటి మ్యాథమెటిక్స్లోని టైమ్ అండ్ వర్క్ యొక్క పీవైకి యొక్క పార్ట్ 2 డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటూ వీడియోలోకి వెళ్ళిపోయి మీరందరూ ఏం చేయాలి, వెంటనే వీడియోని లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో దిస్ ఈజ్ అవర్ న్యూ ఛానల్, శ్రీనివాస్ మీకు అకాడమీ ఛానల్. ఈ యొక్క పార్ట్లో మనం హార్డెస్ట్ ఆఫ్ ది హార్డెస్ట్ క్వశ్చన్స్ అయితే కంప్లీట్ చేయబోతున్నాం కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి, మధ్యలో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఇక్కడ కూడా మనం మాక్సిమం మోడల్ వైజ్ అయితే డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. సో లేట్ చేయకుండా క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. అండ్ అవర్ ఫస్ట్ క్వశ్చన్, యాక్చువల్గా మనం ప్రీవియస్ వీడియోలో మనం 70 క్వశ్చన్స్ డిస్కస్ చేసుకున్నాం కదా. దాంట్లో ఈ 65 క్వశ్చన్ దగ్గర ఈ రెట్టింపు అనేది మనం ఇంప్లిమెంటేషన్ చేయలేదు. డైరెక్ట్గా మనం ఏదైతే ఏ వాల్యూ ఉందో ఏ వాల్యూని మాత్రం తీసుకున్నాం, రెట్టింపు పనికి ఎంత వస్తుందని చేయలేదు కాబట్టి దాన్ని మనం ఇక్కడ సరి చేస్తున్నాం అనమాట. ఓకే, సో ఏ అండ్ బి వర్కింగ్ టుగెదర్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 3 days. బి alone కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ 6 days. హౌ లాంగ్ విల్ ఏ alone టేక్ టు డబల్ ద వర్క్. అయితే ప్రీవియస్ వీడియోలో మనం ఈ యొక్క డబల్ అనే దాన్ని మాట్లాడినాం కానీ ఇంప్లిమెంటేషన్ చేయాలి. సో మన ఎట్లా అయింది యాక్చువల్గా ప్రీవియస్ వీడియో దాన్ని బట్టి చూస్తే మనకు ఏబి ఇద్దరు కలిసి ఎన్ని రోజులు చేసిరంట, 3 రోజులు. బి ఒక్కడే ఆ పనిని 6 రోజులు చేస్తే సో ఎల్సిఎం ఏమవుతుంది, 3 6కి 6 ఎల్సిఎం అవుతుంది. సో వాళ్ళ యొక్క ఎఫిషియన్సీ 3 2 6, 6 1 6. సో మనకు బి వాల్యూ ఏమవుతుంది, 1 అయినప్పుడు, ఏబి 2 అయినప్పుడు ఏ వాల్యూ ఏమవుతుంది, 1 అవుతుంది. 1 into 6 6. ఓకే, కానీ ఇక్కడ రెట్టింపు పని అన్నాడు కాబట్టి 6 into 2 దట్ ఈక్వల్స్ టు 12. సో ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ప్రీవియస్ వీడియోలో మనం ఏం చేసామంటే ఇది ఒకటి మర్చిపోయినాము, అందుకే ఆ వీడియోలో ఆ పార్ట్ కట్ చేసేసిన. సేమ్ అదే క్వశ్చన్ మనం ఇక్కడ కవర్ అప్ అయితే చేసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు మనం ఫ్రెష్ క్వశ్చన్ అంటే క్వశ్చన్ నెంబర్ 71 కాంచి ఈ రోజు మనం డిస్కషన్ చేద్దాం. ఈ రోజు తక్కువ క్వశ్చన్స్ ఉంటాయి కానీ హార్డ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో కొన్ని కంటిన్యూషన్ అంటే ప్రీవియస్ వీడియో యొక్క కంటిన్యూషన్ చేసుకుంటూనే హార్డ్ క్వశ్చన్స్కి వెళ్ళిపోదాం. అండ్ అవర్ 71st question. A and B working together can do a piece of work in 6 days. B alone can do the same work in 7 days. How long will A alone to do the double the work? ఓకే, సో ఏబి ఇద్దరు కలిసి ఆ యొక్క పనిని 6 రోజులు చేస్తారంట. బి ఒక్కడే ఆ యొక్క పనిని 7 రోజులు చేస్తారంట. ఏమవుతుందండి, 6 ఏళ్ళ 42. ఎఫిషియన్సీ 7, ఇక్కడ ఏమవుతుంది 6. ఏ ఏమవుతుంది, ఏ 1 అవ్వడం జరుగుతుంది అంతే కదా. ఏబి అయితే 7 అంట, బి 1 6 అంటే 7లోంచి 6 పోతే ఏమవుతుందండి చెప్పండి, ఆటోమేటిక్గా ఏ అనేది 1 అవుతుంది. అయితే ఇక్కడ రెట్టింపు పనికి అన్నాడు కాబట్టి ఒక్కడైతే 42, అదే మనకి ఇక్కడ రెట్టింపు అంటే ఇంటూ 2 చేయాలి అంటే 42 రోజుల 84. సో ఆన్సర్ ఏంటిది, ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, 84 రోజులు పడుతుంది ఏ ఒక్కడే రెట్టింపు పని చేయడానికి. రెట్టింపు పని కాకుండా అదే పని చేయడానికి మాత్రం 42 రోజులు పడుతుంది. అండ్ నెక్స్ట్, ఏ గ్యారిజన్ ఆఫ్ 1200 men has a provisions for 12 days. How long will the provisions last if the garrison be increased by 600 men? 1200 మంది సైనికులు అన్నటువంటి ఒక దళానికన్నా 12 రోజులకు సరిపడా ఆహార నిల్వలు ఉన్నాయంట. ఆ దళానికి అదనంగా 600 మంది కనుక సైనికులు చేరితే ఆహార నిల్వలు ఎన్ని రోజులు సరిపోతాయి. ఓకే, ఎంతమంది ఉన్నారండి, 1200 మంది. ఎన్ని రోజులు సరిపోతుంది, 12 రోజులు సరిపోతుంది. ఓకే, అయితే అదనంగా 600 మంది అంటే ఆల్రెడీ 1200 మంది ఉన్నారు, వారికి అదనంగా 600 అంటే మొత్తం ఎంతమంది అయ్యారు ఇప్పుడు, 1800 మంది. 1800 మందికి మనకు ఎన్ని రోజులకు సరిపోతుంది. ఓకే, సో డి డేస్ అనుకుందాం, న్యూ డేస్ డి. సో ఇది 2ల, ఇది 3ల, 3 1 3 4, 2 4 8. ఎన్ని రోజులు సరిపోతుందండి, 8 రోజులకు ఆహారం సరిపోతుంది. నెక్స్ట్, 20 men can reap a field in 18 days. If the goal to finish the reaping the field in 30 days, after how many days should 9 men stop working? ఓకేనా, సో 20 మంది పురుషులు అంట 18 రోజులు ఒక పంటను కోయగలరంట. 30 రోజుల్లో పంటను కోయడం పూర్తి చేయడం అనేది లక్ష్యం అయితే ఎన్ని రోజుల తర్వాత 9 మంది పురుషులు ఆ యొక్క పనిని ఆపివేయాలి. ఓకే, సో ఈ క్వశ్చన్ని మనం ట్రెడిషనల్ వేలో చేయొచ్చు, షార్ట్ కట్లో చేయొచ్చు, లేదు అన్నట్లయితే ఈ 9 మంది వ్యక్తులను పురుషులను పక్కా పెట్టేసి వీళ్ళు చేసే పని మాత్రం మనం కౌంట్ చేసుకుని సింపుల్గా అయిపోతుంది. ఓకే, సో స్టార్ట్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ చూడండి 20 మంది పురుషులు 18 రోజుల్లో చేస్తే యాక్చువల్గా మొత్తం ఎన్ని యూనిట్లు అవుతుంది, 360. ఇది మొత్తం పని. ఓకేనా, ఇప్పుడు 9 మంది పురుషులు ఆ పని చేయట్లేదు అంటే రిమైనింగ్ ఎంతమంది, 20 మందిలో 9 మంది పోతే 11 మంది. ఎన్ని రోజులు చేయాలంటే వాళ్ళ టార్గెట్ ఎంత అంట, 30 రోజులు చేయాలంట. అంటే 30, 11 ముళ్ళ 33, 330. అంటే ఈ 11 మంది 30 రోజుల పాటు ఖచ్చితంగా పనిచేస్తారు కాబట్టి 330 యూనిట్లు వీళ్ళు పనిచేస్తారు. మొత్తం 360లో 330 పోతే మిగిలింది ఎంత, 30. 30 యూనిట్ల పనిని ఎవరు చేయాలి, ఈ 9 మంది చేయాలి. ఈ 9 మంది చేసి వాళ్ళు వెళ్ళిపోవాలి, 9 మంది చేస్తారు. ఓకే, సో ఇది క్యాన్సిల్ అయిపోతే 3
ముల్లా 3 10 10/3 అంటే 3 1/3 3 1/3 రోజులు పని చేసిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోవాలి, వెళ్ళిపోతే అయిపోతుంది. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఇక్కడ దాకా ఓకే. ఇక క్వశ్చన్స్ మొదలైతాయి. ఓకే, సో ఈ క్వశ్చన్ చూడండి. మహి వుడ్ నీడ్ ట్వైస్ యాజ్ మచ్ టైమ్ యాజ్ నేహా అండ్ ఆశా కంబైన్డ్, వైల్ ఆశా వుడ్ రిక్వైర్డ్ 3 times as much time as Neha and Mani combined to complete a certain work. If all three friends work together, they can finish the task in 20 days. How many days would Neha take to complete the same task on her own? సో ఈ క్వశ్చన్ డైరెక్ట్ షార్ట్ కట్ చేసేద్దాము. ఓకే, డైరెక్ట్ షార్ట్ కట్ చేసేద్దాము. డీటెయిల్గా అయితే కొద్దిగా టైం పడుతుంది కదా. ఓకే, సో ఏంటంటే ఒక నిర్దిష్ట పనిని పూర్తి చేయడానికి నేహా మరియు ఆశ ఇద్దరు కలిసి తీసుకునేటటువంటి సమయం కంటే మహికి రెట్టింపు సమయం పడుతుందంట. అంటే ఇప్పుడు నేహా ప్లస్ ఆశ ఇద్దరు కలిసి ఫర్ ఎగ్జాంపుల్ కే టైం తీసుకుంటే ఇప్పుడు మాహికి ఎంత 2K పడుతుంది కదా. ఓకే, సో ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ మనకు అదే సమయంలో నేహా మరియు మాహి ఇద్దరు కలిసి తీసుకునే సమయం కంటే ఆశకు 3 రెట్లు ఎక్కువ సమయం పడుతుంది. అంటే నేహా ప్లస్ మాహి ఇద్దరు కలిసి తీసుకునేది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏమనుకుందాం ఎల్ టైం అనుకుంటే దానికి ఆశాకి ఎంత టైం పడుతుంది? 3L టైం పడుతుంది ఆశాకి. ఓకే, ఆ ముగ్గురు కలిసి స్నేహితులు పనిచేస్తే అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రిలేషన్ ఈ రిలేషన్ వీటన్నిటిని కూడా మనం సెట్ చేసుకుంటే వాళ్ళు 20 రోజులు పని పూర్తి చేస్తే ఇప్పుడు దీన్ని బట్టి మనం ఒక స్ట్రక్చర్ని తీసుకుందాం. సో ఫస్ట్ మనకి ఇచ్చినటువంటి డేటాలో మనం ఒక క్యారెక్టర్ని తీసుకుందాం, దానిలో బెనిఫిట్ అయితే ఈ రెండిట్లో కామన్గా ఎవరు ఉన్నారండి? నేహా కదా. సో నేహాన్ తీసేసి ఇక్కడ ఆశ వచ్చేస్తుంది, నేహాన్ తీసేసి ఇక్కడ మహి వచ్చేస్తుంది కాబట్టి నేహా. సో నేహా పని రేట్ని RN అనుకుందాం, రేట్ ఆఫ్ వర్క్ RN అనుకుందాం. అదేవిధంగా మహి పని ఇక్కడ ఈ యొక్క రిలేషన్స్ వీటిపైన తీసుకుంటే మనకు 4/5 RN రావడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఆశ వర్క్ కన్నా తీసుకుంటే ఆశ కన్నా తీసుకుంటే 3/5 RN రావడం జరుగుతుంది. ఈ మొత్తాన్ని మనం ఈక్వేషన్స్ నుంచి సాల్వ్ చేసుకుంటే సో ఆ ముగ్గురు కలిసి ఎన్ని రోజులు అవుతుందంట? 20 రోజులు అవుతుందంట. ఓకే, సో ముగ్గురు కలిస్తే మనకు నేహా అండ్ దాంతోపాటు మనకు 3/5 RN ప్లస్ 4/5 RN. సో వీళ్ళు ముగ్గురు కలిసి మనకి 20 ఆ యొక్క డేటా ఇచ్చింది కాబట్టి ఫస్ట్ ఈ మొత్తాన్ని సాల్వ్ చేస్తే మనకు కాసాగు 5 5 3 8 8 4 12 12 RN. ఇక్కడ ఆ యొక్క టోటల్ డేటా మనం ఇక్కడ తీసుకున్నాం. ఓకే, సో ఇది ఎంతకి 1/20కి సమానం, ఎందుకంటే 20 డేసే కదా. సో RN కావాలి. సో దట్ ఈక్వల్స్ 1/20 ఇంటూ ఇది అవతలికి వెళ్ళిపోతే ఏమైంది 5/12 అవుతుంది. ఒక 5 ఒకట్ల 5 4 12 4 48. సో RN దట్ ఈక్వల్స్ టు 48. సో మనకు నేహా ఒక్కదా ఆ యొక్క పని పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? 48 రోజులు. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ చూడండి, సేమ్ ఇదే మోడల్లో ఇంకో 2 క్వశ్చన్స్ వచ్చినాయి. సో ఇక్కడ చూడండి క్వశ్చన్ నెంబర్ 75లో ఇగో 10 47 24 రోజుల్లో ఈ యొక్క ముగ్గురు కలిసి పని చేస్తే వాళ్ళందరూ కలిసి పని ప్రారంభించరు. నీకు 2 రోజుల తర్వాత వదిలి వెళ్ళిపోయిండు. పని పూర్తి కావడానికి 5 రోజుల ముందు కివిని వెళ్ళిపోయిండు. పని మొత్తం పూర్తి కావడానికి ఎన్ని రోజులు పట్టింది? సేమ్ మోడల్లో ఇంకో 2 క్వశ్చన్స్ వచ్చినాయి. ఓకే, సో ఇక్కడ పాలు ర్యాన్ మ్యాక్స్ మనకు 15 14 మరియు 21 రోజుల్లో పూర్తి చేస్తారు. ముగ్గురు కలిసి పని ప్రారంభించరు. పని ప్రారంభించిన 5 రోజుల తర్వాత పాలు వెళ్ళిపోయిండు. పని పూర్తి కావడానికి 3 రోజుల ముందేమో మనకు ర్యాన్ వెళ్ళిపోతే మొత్తం పని పూర్తి కావడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది? అండ్ దాంతోపాటు రాబర్ట్, క్రిస్, జెరెమీ ముగ్గురు కూడా మనకు 16 48 32 రోజుల్లో పూర్తి చేస్తారు. ముగ్గురు కలిసి పనిని ప్రారంభించరు. పని స్టార్ట్ చేసిన తర్వాత 2 రోజులకు రాబర్ట్ వెళ్ళిపోయిండు. పని పూర్తి కావడానికి 4 రోజుల ముందేమో క్రిస్ వెళ్ళిపోయిండు. మొత్తం పని పూర్తి కావడానికి ఎన్ని రోజులు పడుతుంది? సేమ్ మోడల్ 3 క్వశ్చన్స్ వచ్చినాయి. ఒక క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, 2 క్వశ్చన్స్ మీకు హోంవర్క్. ఆన్సర్ ఏందని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఈ క్వశ్చన్ మీరు చూసుకుంటే మీకు అర్థమైపోద్ది. ఓకే, సో ఇక్కడ చూడండి నిక్, కెవిన్ మరియు జాయ్ ఈ ముగ్గురు కలిసి 10 47 24 రోజులు పని పూర్తి చేయగలరు. ఓకే, వాళ్ళందరూ కలిసి పని ప్రారంభించిన తర్వాత నిక్ 2 రోజుల తర్వాత పని వదిలి వెళ్ళిపోయిండు. అలాగే పని పూర్తి కావడానికి సరిగ్గా 5 రోజుల ముందు కెవిన్ పనిని వదిలేసి వెళ్ళిపోయాడు. పని పూర్తి కావడానికి పట్టే మొత్తం రోజులు ఎన్ని? సో పని పూర్తి కావడానికి మొత్తం పట్టే రోజులు నేను టీ అనుకుంటున్నా. టీ వాల్యూ తెలిసి అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఫస్ట్ నిక్ 10 రోజులు అంటే ఒక్క రోజు ఆయన చేసే పని 1/10. అండ్ దాంతోపాటు కెవిన్ 1/47. అండ్ నెక్స్ట్ ఇంకెవరు ఉన్నారు? జాయ్ 1/24. ఓకే, సో ఈ ముగ్గురు సంబంధించినటువంటి డేటా వచ్చింది. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సింది వర్క్. మొత్తం వర్క్ మనం టీ అనుకుంటే ఇప్పుడు నిక్ ఎన్ని రోజులు చేసి జస్ట్ 2 days మాత్రమే. సో దట్ ఇంప్లైస్ 1/10 ప్లస్ 1/10 అయింది కదా 2 daysకి, అంటే 2/10 అంటే 1/5 అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ మనోడు ఎన్ని రోజులు పని చేసిండు? కెవిన్
పని పూర్తి అవ్వడానికి 5 రోజుల ముందు, మొత్తం పని టీ డేస్ అనుకుంటే T-5 కదా, ఇంటూ 1/47. అండ్ నెక్స్ట్ జాయ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉన్నాడు, అన్ని రోజులు పని చేసిండు. సో T ఇంటూ 1/24. సో మనోడేం ఫస్ట్ 1/5, అండ్ నెక్స్ట్ T-5/47, అండ్ నెక్స్ట్ T/24. ఈ ముగ్గురు కలిసి కదా పని చేస్తుంది, వాళ్ళందరూ కలిసి పని చేస్తారు, వాళ్ళ యొక్క పని తీరు. సో ఈ మూడింటిని చూడండి, 1/5 ప్లస్ T-5/47 ప్లస్ T/24. ఇదంతా దేనికి సమానం? ఒక పనికి సమానం, అవునా? ఒక పనికి సమానం. సో ఈ మొత్తాన్ని మనం సింప్లిఫై చేస్తే, T దట్ ఈక్వల్స్ టు 72/5 వస్తుంది. సో సాల్వ్ చేస్తే మనకు 14.4 డేస్ రావడం జరుగుతుంది. సో ఆన్సర్ ఇన్ ద ఆప్షన్స్ ఇది అవర్ ఆన్సర్. ఇది తెలుసు కదా, సింపులే కదా మీకు. సో దీన్ని బ్యాలెన్స్ చేయడం మీకైతే వచ్చు కదా. సో దీన్ని బ్యాలెన్స్ చేసి ఫస్ట్ ఈ కింద ఉన్న దాన్ని కాసా కట్టాలి, కాసా కట్టేసి ఆన్సర్ చేసేస్తే అయిపోతుంది. సేమ్ ఇదే మోడల్లో. సో ఇప్పుడు ఇది 1/15 అవుతుంది, అండ్ నెక్స్ట్ ఇది 1/14, 1/21. ఆ తర్వాత సేమ్ అదే ప్రాసెస్ చేసి ఈ రెండు క్వశ్చన్స్ కూడా వచ్చేస్తాయి. ఓకే, అండ్ ఇది ఇంకో మోడల్. ఓకే, అండ్ ఈ మోడల్లో కూడా క్వశ్చన్స్ వచ్చినాయి చూడండి, ఇవన్నీ కూడా అదే మోడల్ క్వశ్చన్స్. ఓకే, A can complete a piece of work in 77 days. B is 75% less efficient than A. C is 40% more efficient than B. If B and C work together for 30 days, A alone will complete the remaining work in. ఓకేనా? సో ఏ అనే వ్యక్తి అంటే ఒక పని అంటే 75 రోజుల్లో పూర్తి చేస్తారంట. బి అనే వ్యక్తి అంటే ఏ కంటే 75% తక్కువ సమర్థుడు. అయితే సి అనే వ్యక్తి అంటే బి కంటే 40% ఎక్కువ సమర్థత కలిగి ఉంటే అప్పుడు బీసీలు ఇద్దరు కలిసి 30 రోజులు పని చేస్తే మిగిలిన పనిని ఏ ఒక్కడే 2 రోజుల్లో పూర్తి చేస్తాడు. ఓకే, సో ఈ క్వశ్చన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. నెక్స్ట్ 2 క్వశ్చన్స్ కూడా ఫాస్ట్గా వెళ్ళిపోదాం. ఓకే, సో మనకు ఇచ్చింది ఏంటండి, ఏ వర్క్ ఎంత 77 డేస్. ఓకే, ఏ వచ్చేసి 77 డేస్. సో ఇక్కడ మనకు ఏ అనే వ్యక్తికి బి అనే వ్యక్తికి మనకి ఇక్కడ ఆ యొక్క ఎఫిషియన్సీ ఇచ్చిండు. ఓకే, సో ఏ బి. సో ఏ అనే వ్యక్తి 100% పనిచేస్తుండ అనుకుంటే 75% తక్కువ, అంటే 100లో 75 పోతే ఎంత మిగిలింది 25. ఓకే, సో దీని యొక్క ఎఫిషియన్సీ ఎంత 4:1, అంటే మనోడు 4 రెట్లు పనిచేస్తే బి 1 రెట్టే పనిచేస్తుంది. ఓకే, అండ్ సేమ్ అదేవిధంగా సికి మరియు బికి కూడా రిలేషన్ ఇచ్చిండు కదా. సో 40% ఎక్కువ సి అనే వ్యక్తి బి కంటే. సో ఆల్రెడీ బి 25 తీసుకుంటే 25 ఇంటూ 140 చేస్తే మనకు 35 వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఇది 7, ఇది 5. ఓకే, వాళ్ళ యొక్క రిలేషన్ కూడా మనకు వచ్చేసింది. సో ఏబి బిసి. ఓకే, సో ఏ ఈస్ టు బి దట్ ఈక్వల్స్ టు 4:1, అండ్ నెక్స్ట్ బి ఈస్ టు సి దట్ ఈక్వల్స్ టు ఏమవుతుంది బి 5:7. సో 4 5ల 20, 5 1ల 5, 7 1ల 7. సో 20:5:7. సో ఇప్పుడు ఏ, ఇది బి, ఇది సి. ఓకే, సో ఇప్పుడు ఏ ఇక్కడ చూడండి, బి మరియు సిలు కలిసి 30 రోజులు పనిచేసిరంట. ఓకే, ఏ ఒక్కడే మనకు 77 రోజులు పనిచేస్తారు. 77 రోజులు ఒక్కొక్క రోజుకి మనకు 20 అంటే ఏ వర్క్ 20 ఇంటూ 77. ఇంకా ఆల్రెడీ ఇచ్చింది ఇక్కడ 77, మనోని భాగం 20 కాబట్టి. సో 77 ఇంటూ 2 1540, ఎందుకంటే ఇక్కడ 0 ఉంది కాబట్టి అది తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ బి ప్లస్ ఇద్దరు కలిసి పనిచేసారు కదా, బి ప్లస్ సి. బి ప్లస్ సి కలిసి ఎన్ని రోజులు చేసిండ్రు? 30 రోజులు. 30 ఇంటూ 7 ప్లస్ 5 ఎంత 12, 12 మూల 36, 360. దీనిలోంచి తీసేస్తే రిమైనింగ్ 1180. ఈ వర్క్ ఎవరు చేయాలి? ఇగో మిగిలిన పని 1180. ఈ పనిని ఏ ఒక్కడే పూర్తి చేస్తే అంటే 1180 బై ఏ ఎంత 20 కదా, ఏ కెపాసిటీ 20 కాబట్టి ఇక్కడ 0కి 0 అయిపోయింది. ఇది క్యాన్సిల్ చేస్తే మనకి 59 వస్తుంది, ఎందుకంటే 2 9 18 కాబట్టి. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఈ యొక్క క్వశ్చన్స్ కనుక మీకు నచ్చినట్లయితే మన యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయినటువంటి వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ అండ్ అరటైని ఫాలో అవుతుండండి. ఓకే, సేమ్ మోడల్ ఇంకో 2 క్వశ్చన్స్ ఉన్నాయి, ఇవి కూడా సాల్వ్ చేద్దాం. ఓకే, ఇవి కూడా సాల్వ్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. సో సేమ్ అంతే, ఇక్కడ ఏ ఎన్ని రోజులు చేస్తారంట 90 రోజులు చేస్తారంట. అయితే బి ఎఫిషియన్సీ ఏ కంటే 75% తక్కువ కాబట్టి ఏ ఈస్ టు బి ఏమవుతుందండి 100:75, 25, 25 తీసుకోవాలి. ఓకే, 75% అంటే 75% తీసుకుంటారు. 75% తక్కువ కదా, అంటే 100లో 75 తీసేస్తే మిగిలింది. అండ్ సిబి రిలేషన్ లేదా ఇట్లా తీసుకుందాం, బీసీ ఇట్లా తీసుకుని ఇది బెస్ట్. సో ఇది ఆల్రెడీ మనకి ఇక్కడ 25, అండ్ నెక్స్ట్ 80% ఎక్కువ.
సో 125 అయితే మనకు 80 అంటే 180 అవుతుంది, 45 అయితే. సో ఇది 4:1, ఇదేమవుతుంది 5 5 25, 5 9 40, 4:1, 5:9, 4 5 20, 5 1 5, 9 1 9. ఓకే, సో ఇది ఏ, ఇది బి, ఇది సి. సో ఏ 90. ఓకే, ఏ 90 ఇంటూ ఇక్కడ ఎంత 20, 1800. ఇక్కడ కూడా అంతే, బి ప్లస్ సి ఇద్దరు కలిసి 30 రోజుల పాటు చేయించారు. బి ప్లస్ సి 30 ఇంటూ 5 + 9 ఎంత 14, 14 ముళ్ళ 42, 0 0 420. సో ఇది పోతే ఏమవుతుంది 1380. ఏ ఒక్కడే మిగిలిన పనిని చేయాలి. సో ఏ 20 కదా, సో 1380/20. సో 0 0 పోయింది, 2 1 2 6 18, ఏమవుతుంది 69 వచ్చేస్తుంది. సో ఆన్సర్ ఇది ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. సో ప్రతి ఒక్కరు కూడా మన యొక్క ఎన్టీపీసీ అండ్ లెవెల్ 1 ఫౌండేషన్ కోర్సులో జాయిన్ అవ్వండి. మీకు 2014 కాంచి ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటాయి చాప్టర్ వైజ్. అండ్ సేమ్ మోడల్ క్వశ్చన్. సో ఇక్కడ 45% లెస్ అని అడిగితే ఏం చేయాలి అప్పుడు మనం చెప్పండి, ఎంత తీసుకోవాలి 55 తీసుకోవాలి. ఓకే, సో ఇది కూడా సాల్వ్ చేద్దాం, సేమ్ మోడల్ క్వశ్చన్. సో ఏ 66 డేస్లో పని పూర్తి చేస్తాడు. సో ఏ 100% అయితే బి 45% తక్కువ అంటే 55 తీసుకుంటాం. ఓకే, అండ్ నెక్స్ట్ బి ఇస్టు సి. సో బి 55 అయితే బి కంటే సి 50% ఎక్కువ. సో 55 27.5, సో మనకు 82.5 అవుతుంది. ఎందుకంటే ఇక్కడ డిఫరెన్స్ అని మనకి ఎంత రావాలి 27.5 రావాలి. ఓకే, సో ఇది క్యాలిక్యులేషన్ చేస్తే 5లో పోతుంది కదా, 5 20, 5 11, ఇది 22లో పోతుంది, ఇది 33లో పోతుంది, అంటే 2:3. ఓకే, సో 20:11:2:3. సో 22లో 40, 11 2 22, 11 3 33. ఓకే, సో ఇది ఏ, ఇది బి, ఇది సి. మీకు ఇది అర్థం కావాలని స్లోగా చెప్తున్నా. ఓకే, సో ఏ ఎన్ని రోజులు చేస్తాడు 66 రోజులు ఇంటూ 40 ఎంత 2640. మరి బీసీ ఇద్దరు కలిసి చేసారు కదా, ఇద్దరు కలిసి 24 రోజుల పాటు చేసారు. బి ప్లస్ సి 24 ఇంటూ 22 + 33 ఎంత 55 చేస్తే 1320. ఈ రెండు మీద డిఫరెన్స్ ఎంత 1320. ఈ 1320ని ఎన్ని రోజులు చేస్తాడు 66 రోజులకి 2640 అయితే 1320కి దాంట్లో సగం 33 రోజులు వస్తుంది. సో ఆన్సర్ ఏంటిదండి ఆప్షన్ చెప్పండి, ఏంటిది ఏ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఆల్రెడీ ఆర్థమెటిక్ ప్రజెంట్ మనం డిస్కస్ చేసుకున్న అన్ని కూడా మీకైతే మన యొక్క ఛానల్ ద్వారా మీకైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి గ్యాదర్ చేసుకోండి. అండ్ నెక్స్ట్, if 5 men and 2 women can reap 48 hectares in 3 days, if 3 men and 1 woman can reap 54 hectares in 6 days, then how many women must assist 6 men to reap 378 hectares in 14 days? ఓకే, సో 5 మంది పురుషులంట 2 స్త్రీలంట కలిసి 3 రోజులు 48 హెక్టార్లను కోయగలిగితే, 3 పురుషులు 1 స్త్రీ 6 రోజుల్లో 54 హెక్టార్లను కోయగలిగితే 14 రోజుల్లో 378 హెక్టార్లను కోయడానికి 6 పురుషులకు ఎంతమంది స్త్రీలు సహాయం చేయాలి? ఓకే, సో సాల్వ్ చేయండి నాతో పాటు. సో ఏం చెప్తుండు మనకు 5 పురుషులు, 5 మెన్ అండ్ 2 ఉమెన్ 3 రోజుల్లో. సో వీళ్ళు ఒక్క రోజు అనుకుంటే ఇక్కడ ఇంటూ 3 48 చేసేసారు. ఓకే, 3 1 3 ఎందులో పోతుంది 3 16 16 3 48. సో 5 men + 2 women ఒక్క రోజుకి 16 హెక్టార్స్ చేసేస్తారు. ఓకే, ఇది ఒక ఈక్వేషన్ అనుకుందాం. అండ్ సేమ్ అట్ ద సేమ్ టైం ఇంకేం చెప్పిండు 3 men + 1 woman 6 డేస్లో 54 హెక్టార్స్. సో 6 1 6 9 54. సో 3 men + 1 woman దట్ ఈక్వల్స్ టు 9. ఇది ఈక్వేషన్ 2. ఓకే, సో ఈక్వేషన్ 1 ఉంది, ఈక్వేషన్ 2 ఉంది. ఈ రెండింటిలోంచి మెన్ కానీ ఉమెన్ కానీ ఎక్స్ట్రాక్షన్ చేస్తే మనకు డేటా వచ్చేస్తుంది. ఓకే, సో 5 men + 2 women దట్ ఈక్వల్స్ టు 16. ఇక్కడ ఒక ఉమెన్ ఉంది కదా, 2 women చేద్దాం, అంటే ఇంటూ 2 చేస్తే మనకు 3 2 6 men + 2 women
దట్ ఈక్వల్స్ టు 9 రెండుల 18. సో ఇక్కడ మైనస్, ఇక్కడ మైనస్, ఇక్కడ మైనస్, ఇది పోయింది. సో 6లోంచి 5 పోతే మెన్ దట్ ఈక్వల్స్ టు 2. ఎందుకంటే ఇక్కడ మైనస్ మైనస్ రెండు మైనస్లు పోతే ఆటోమేటిక్గా ఎం ఈక్వల్స్ టు 2. అంటే మెన్ యొక్క డేటా మనకు ఎంత వస్తుంది, 2 అయితే రావడం జరుగుతుంది. సో ఎం వాల్యూని మనం ఈక్వేషన్ ఏదో ఒక ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లోనే పెట్టినాం అనుకోండి, 5 రెండుల 10, 16లోంచి 10 పోతే ఎంత, 6. సో 2 ఈక్వల్స్ టు 6, డబుల్ ఈక్వల్స్ టు 3. సో ఉమెన్ దట్ ఈక్వల్స్ టు 3. ఓకే, వీళ్ళ డేటా వచ్చేసింది. ఇక్కడ ఏమన్నాడు, 6 మంది పురుషులు మరి కొంతమంది స్త్రీలు అన్నాడు. సో క్వశ్చన్ ప్రకారంగా 6 పురుషులు ప్లస్ కొంతమంది స్త్రీలు, ఫర్ ఎగ్జాంపుల్ కే స్త్రీలు అనుకుందాం, KW ఎన్ని రోజుల పాటు చేయాలంట, 14 రోజుల పాటు చేయాలంట. చేస్తే ఎన్ని హెక్టార్లు చేయాలంట, 378. ఓకే, సో 6 మెన్ ఎంత, 2 కదా. సో 6 రెండుల 12 ప్లస్ K ఇంటూ 3K అండ్ ఇక్కడ 14. ఇది క్యాలిక్యులేషన్ చేద్దాం. ఇది 27 పోతుంది, నెక్స్ట్ దట్ ఈక్వల్స్ టు 27. సో ఈ ప్లస్ 12 అవతల పోతే -12. సో 3K. సో 27లోంచి 12 పోతే 15. K ఈక్వల్స్ టు ఎంత అవుతుందండి, 5 అవుతుంది. ఎందుకంటే 3 ఒకట్ల 3, 5లా. సో ఆన్సర్ ఏంటి, ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఇవి కొద్దిగా లెంతీగా ఉండే క్వశ్చన్స్ కాబట్టి ఇట్లా మనం డీటెయిల్గా డిస్కస్ చేస్తున్నాం. ఓకే, సో మన యొక్క శ్రీనివాస్ మిక్ ఛానల్ని, శ్రీనివాస్ మిక్ అకాడమీ ఛానల్ రెండింటిని కూడా సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతున్నాడు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, మోహన్ కెన్ కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ alone in 6 days by working 5 hours a day and Rohan can do the same in 8 days. If they work together for 8 hours each day, how long will it take to finish the work? ఓకేనా. సో మోహన్ అంట రోజుకి 5 గంటలు పనిచేస్తూ ఒక పనిని ఒంటరిగా 6 రోజుల్లో పూర్తి చేస్తారంట. అయితే రోహన్ 8 రోజుల్లో పూర్తి చేయగలడు. ఒకవేళ వాళ్ళు కనుక రోజుకి 8 గంటల చొప్పున పనిచేస్తే ఆ పనిని పూర్తి చేయడానికి వారికి ఎంత సమయం పడుతుంది. ఓకే, సో ఇక్కడ చూడండి మనం, ఓకే ఇక్కడ చూడండి మోహన్ ఏం చేసిండు, రోజుకి 5 గంటల చొప్పున 6 రోజుల్లో 5 6ల 30 ఇంత పని చేసేసిండు. అండ్ సేమ్ అట్ ద సేమ్ టైం రోహన్ కనుక తీసుకుంటే 8 రోజుల్లో ఫినిష్ చేసేసిండు. ఆయన కూడా టైం రోజుకి 5 గంటలు అనుకుందాం. ఓకే, సో సేమ్ టైంలో చేసిండు అనుకుందాము. సో 8 40. ఓకే, సో ఈ రెండింటి యొక్క ఎల్సిఎం. సో ఎల్సిఎం తీసుకుంటే 3 4 12 120 వస్తుంది. దాంతోపాటు వీళ్ళకి ఎఫిషియన్సీ తీసుకుంటే 3 + 4 7 అవుతుంది. ఓకే, సో రోజుకి ఎన్ని గంటలు పని చేయాలి, 8 గంటలు పని చేయాలి. మొత్తం పని 120/7 × 8 అవర్స్కి 8. సో 8 ఒకట్ల 8 15 15 × 120. సో 15 ఇదంటే ఇక్కడ ఆప్షన్స్ తీసుకుంటే కింద 7 ఇది ఒకటే ఉంది. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్, ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఈ ఒక క్వశ్చన్ సాల్వ్ చేస్తే మీకు అర్థం కాదు, 2-3 క్వశ్చన్స్ ఎట్లాగా ఉంటాయి కాబట్టి అవి సాల్వ్ చేద్దాం, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్, ఏ కాంట్రాక్టర్ అగ్రీ టు కంప్లీట్ ఏ జాబ్ ఇన్ 74 days. He employed 21 men to work, but only 1/4 of the work was completed in 32 days. How many additional men must he employ to finish the remaining work within the stipulated time? ఒక కాంట్రాక్టర్ అంటే ఒక పనిని 74 రోజుల్లో పూర్తి చేయడానికి అంగీకరించినంట. అతను పని చేయడానికి 21 మంది పురుషులను నియమించినంట. కానీ 32 రోజుల్లో వాళ్ళు పనిలో 1/4 మాత్రమే, అంటే 1/4 పని మాత్రమే కంప్లీట్ చేసినట్ట 32 రోజుల్లో. అయితే మిగిలిన పనిని అదే టైం లోపల పూర్తి చేయడానికి అతను ఎంతమందిని అదనంగా నియమించుకోవాలి. ఓకే, ఎంతమందిని అతను అదనంగా నియమించుకోవాలి. సో సాల్వ్ చేయండి, సింపుల్గా చేసేద్దాం. 21 మెంబర్స్ని అతను నియమించాడు. ఎన్ని రోజులు చేశారు, 32 రోజులు చేశారు. ఎంత పని చేశారు, 1/4 పని చేశారు. అయితే మొత్తం పని ఎన్ని రోజుల్లో కావాలి మనకు, 74 రోజుల్లో. 74 రోజులు ఆల్రెడీ 32 పోతే రిమైనింగ్ ఎంత ఉంటుంది, 42 రోజులు ఉంటుంది. ఎంతమంది కావాలి మనకు, ఎం. మొత్తం ఎంతమంది, ఎం మెంబర్స్ అనుకుంటే దాంట్లో మనం వీళ్ళని ఎక్స్ట్రాక్షన్ చేస్తే అయిపోద్ది. అండ్ రిమైనింగ్ పని ఎంత, 3/4. మొత్తం పనిలో 1/4 పని కంప్లీట్ అయిపోయింది. రిమైనింగ్ పనే కదా మనం ఇక్కడ తీసుకునేది. ఓకే, సో ఇప్పుడు 21 ఇది 2లో. ఓకే, 1/4 ఇదంటే 3 వచ్చేస్తుంది. అండ్ ఇది 16లో. సో దీని మొత్తాన్ని మనం సింప్లిఫై చేసేస్తే దీనికి ఇది పోయింది 3, 16 3 48. సో ఎం ఈక్వల్స్ టు 48. ఓకే, సో ఇది మనకు ఆన్సర్ కాదు, ఇక్కడ అదనంగా అడిగిరు. మొత్తం పురుషులు ఎంతమంది అని అడగలే, అదనంగా. సో యాక్చువల్లీ 21 మంది. సో 48లోంచి 21 మందిని తీసేస్తే మిగిలినటువంటి ఆన్సరే 27. సో వాట్ ఇస్ అండ్ ఆన్సర్, ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే,
8 men or 9 women can do a job in 2 days. 8 men work for 1 day and leave. The number of women required to complete the remaining work in 9 days. సో 8 మంది పురుషులు లేదా 9 మంది స్త్రీలు 2 రోజుల్లో ఒక పనిని పూర్తి చేయగలరంట. వాళ్ళు ఒకవేళ కనుక 8 మంది పురుషులు ఒక రోజు పని చేసి వెళ్ళిపోతే మిగిలిన పనిని 9 రోజుల్లో పూర్తి చేయడానికి అవసరమైనటువంటి మహిళల సంఖ్య ఎంత? సింపుల్ అండి, ఏం లేదు. ఇక్కడ చూడండి, 8 మంది పురుషులు మనకు వాళ్ళు 2 రోజుల్లో పని పూర్తి చేస్తారు. అదే మనకు 8 మంది పురుషులు ఒక రోజులో పనిచేస్తే అప్పుడు 9 మంది స్త్రీలు మొత్తం పనిని 2 డేస్లో చేస్తే వాళ్ళ పర్సనల్ పాయింట్ ఆఫ్ లో రిమైనింగ్ వర్క్ ఇక్కడ ఎంత ఉంటుంది? ఒక పనిని పురుషులు ఆల్రెడీ చేసేసారు, ఒక భాగం స్త్రీలు చేయాలి. ఈ ఒక భాగం స్త్రీలు వాళ్ళు 9 రోజుల్లో, అంటే ఒక్కల స్త్రీలు సరిపోతుంది. 1 into 9 9 కదా. 7 men or 6 women can do a job in 15 days. 7 men work for 8 days and leave. The number of women required to complete the remaining work in 6 days is. 7 పురుషులు లేదా 6 స్త్రీలు ఒక పనిని 15 రోజుల్లో పూర్తి చేస్తారంట. అదే 7 పురుషులు 8 రోజుల పాటు పనిచేసి వెళ్ళిపోతే మిగిలిన పనిని 6 రోజులు పూర్తి చేయడానికి అవసరమైనటువంటి స్త్రీల సంఖ్య ఎంత? సో ఇక్కడ చూడండి, 7 మెన్ 15 రోజుల్లో పూర్తి చేస్తే అండ్ దాంతోపాటు 6 ఉమెన్ కూడా 15 రోజుల్లో ఆ పనిని పూర్తి చేస్తారంట. ఓకే, 7 పురుషులు ఆల్రెడీ 8 రోజుల పాటు పనిచేసారు, అంటే 7 15 రోజుల్లో పని పూర్తి చేయాల్సింది. వీళ్ళు ఇక్కడ అందులో మనకి ఎన్ని రోజులు, 8 రోజులు చేసిండు. రిమైనింగ్ వర్క్ ఎంత ఉంటుంది? 7 రోజుల పని బ్యాలెన్స్ ఉంటుంది. ఓకే, సో స్త్రీలు ఇక్కడ 6లో కావాలి, ఇక్కడ 6 ఇచ్చేసిండు. అది ఇక్కడ మనం బ్యాలెన్స్ చేసుకుంటే ఇక్కడ ఏదైతే మిగిలిందో అదే ఆన్సర్. ఆప్షన్ ఏంటిదండి చెప్పండి? ఆప్షన్ ఏంటిది? ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. A can do a piece of work in 12 days by working 6 hours per day. B can do the same piece of work in 18 days by working 8 hours per day. If both work together 1/9 hours per day, then how many days they complete the same piece of work? ఓకేనా? సో ఒక వ్యక్తి అంటే రోజుకి 6 గంటలు పని చేయడం ద్వారా 12 రోజులు ఒక పనిని పూర్తి చేస్తారంట. బి అదే పనిని రోజుకి 8 గంటలు చేయడం ద్వారా 18 రోజుల్లో అదే పనిని పూర్తి చేస్తే, ఇద్దరు కలిసి రోజుకి 7/1/9 గంటలు పని చేస్తే అదే పనిని వాళ్ళు ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు? ఓకే, సో ఏ రోజుకి 6 గంటలు ఇంటూ 12 రోజులు, 12 6 72. అదే మనకు బి తీసుకుంటే 18 రోజుల్లో రోజుకి 8 గంటలు పనిచేస్తుంది, అంటే 144. ఎల్సిఎం ఏమవుతుంది? 144. సో ఏ 2 టైమ్స్ అవుతుంది, బి 1 టైం అవుతుంది. సో ఈ రెండింటి యొక్క ఏమన్నాడు చివరికి? ఇద్దరు కలిసి పని చేసినట్టు కదా, కాబట్టి 2 + 1 3 అవుతుంది. సో ఇదెంత అవుతుంది? 9 ఏళ్ళు 63, 1 64. సో 3 into 64/9. 3 1 3 3. సో 64/3 వస్తుంది. 64/3. ఇది ఒకటి పక్కన పెట్టేద్దాం. మరి మొత్తం వర్క్ ఎంత? 144 కదా. 144/64/3. సో భిన్న బై భిన్న ఉంది కాబట్టి దీని పైకి పంపించేసి 144 into 3/64. సో దీనికి క్యాలిక్యులేషన్ చేస్తే మనకు 27/4 రావడం జరుగుతుంది. సో 4 కింద 4 అన్నిట్లో ఉంది. 4 6 24, ఇది వస్తుంది. 4 6 24 + 3 27. సో ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఈరోజు మొత్తం టిపికల్ క్వశ్చన్సే, అందుకే మీకు కొద్దిగా కన్ఫ్యూజింగ్ ఉంటాయి. ప్రీవియస్ వీడియో ఏంటంటే ఫాస్ట్గా సింపుల్గా ఉన్నాయి కాబట్టి అయిపోయినాయి. ఈ క్వశ్చన్ చూడండి, ఇక్కడ చూడండి, ఇద్దరు ఇక్కడ ఇద్దరు, అండ్ ఇక్కడ 9 మంది స్త్రీలు, ఇక్కడ 9 మంది స్త్రీలు. అక్కడనే అర్థమైపోతుంది. ఓకేనా, మనకు అక్కడనే క్లియర్గా తెలిసిపోతుంది. సో ఆన్సర్ ఏంటిది? ఇక్కడ చూడండి, ఇద్దరు పురుషులు 9 రోజుల్లో చేస్తారు. వాళ్ళు ఎన్ని రోజులు చేశారు? 5 రోజులు చేశారు. మిగిలింది ఎంత? 9లోంచి 5 పోతే 4. దట్ ఈస్ అవర్ ఆన్సర్. ఎప్పుడు మ్యాచ్ అవ్వాలి? ఇక్కడ స్త్రీలు, ఇక్కడ మిగిలిన పని రోజుల్లో ఎన్ని రోజులు అవ్వాలి, అండ్ దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి పురుషులు, ఇక్కడ ఉన్నటువంటి పురుషులకు సమానం అవ్వాలి. అప్పుడు మాత్రమే ఇది పాసిబుల్ అవుతుంది. ఓకే, అప్పుడు మాత్రమే పాసిబుల్ అవుతుంది. ఓకే, అమన్ కెన్ డూ 1/6 of piece of a work in 13 days. And Chaman can do 1/7 of the same work in 19 days. Find the number of days taken to complete the work if both work together. అమన్ అంటే ఒక పనిలో 1/6 వంతు పనిని 13 రోజుల్లో పూర్తి చేయగలడంట. చమన్ అదే పనిలో 1/7 వంతు పనిని 19 రోజుల్లో పూర్తి చేస్తే, ఇద్దరు కలిసి పని పూర్తి చేస్తే ఆ పని పూర్తి కావడానికి పట్టే రోజుల సంఖ్యను కనుగొనండి. ఓకే, సో ఆన్సర్ చేయండి. అమన్, చమన్ ఎల్సిఎం తీసుకుందాం. అమన్ 13 6 78. 1/6 పని కదా 13 రోజుల్లో. సో మొత్తం పని 78 అండ్ 133. 19 ఏళ్ళలో 133 అండ్ మొత్తం కాసా కడితే 10,374. సో వీళ్ళ యొక్క సామర్థ్యం ఇది ఉల్టా అయితే 133/78. మొత్తం పని 10374/3
ఈ మొత్తం కొడితే 211. సో దీన్ని క్యాలిక్యులేషన్ చేస్తే 49.2 వచ్చేస్తుంది. సో ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఈరోజు క్వశ్చన్స్ అన్ని ఇంతే ఉంటాయి, కొద్దిగా హార్డ్గానే. A and B can do a piece of work in 6 2/5 days. B and C can do it in 7 1/9 days, and AC can do it in 5 1/3 days. If A, B, C work together, then how many days they finish the work? ఓకే. సో ఇక్కడ మనకు క్వశ్చన్ చూడండి ఎట్లా ఇచ్చిండు, మొత్తం దేని దానికి సెట్ చేసి అయితే ఇవ్వడం జరిగింది కదా, ఏబి బీసీ సిఏ. ఓకే, ఏబి బీసీ సిఏ అండ్ ఎల్సిఎం. ఏబి సో 5 6 32 32 32/5. బీసీ 7 9 63 1 64 64/9. నెక్స్ట్ 5 3 15 1 16 16/3. సో 64 32 16 కాసాగు 64 అవుతుంది. ఓకే, సో వీటి యొక్క సామర్థ్యం 64 అంటే ఇది ఇక్కడ 2 తీసుకుంటే 2 5ల 10 వస్తుంది. అండ్ ఇక్కడ 64 అంటే 9 1ల 9 వస్తుంది. 16 4 4 3 12. ఓకే, ఇది వాటి యొక్క సామర్థ్యాలు. ఇప్పుడు వాళ్ళు ముగ్గురు కలిసి పనిచేసారు కదా, ఏబిసి ముగ్గురు కలిసి పనిచేసారు కాబట్టి సో 64 ఇంటూ ఏబి బీసీ సిఏలో 2 ఏలు 2 బీలు 2 సిలు వచ్చినాయి కాబట్టి ఇంటూ 2 బై. సో 10 + 9 19 + 12 31. 128/31. సింప్లిఫై చేస్తే కింద 31 యాడ్ ఉంది, ఈయనే ఉంది అండ్ ఇక్కడ ఉంది 31 4. ఇది సెట్ అవుతుంది చూడండి, ఇది 18 180 అట్లా పోతుంది, ఇది కాదు, ఇది ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. Aditya can do 1/6 of a piece of work in 13 days. Bhagavan can do 1/9 of the same work in 12 days. Find the number of days taken to complete the work if both work together. ఆదిత్య ఒక పనిలో 1/6 పనిని 13 రోజులు చేసినట్ట 13 ఆర్లు తీసుకోవాలి. అండ్ దాంతోపాటు భగవాన్ అదే పనిని 1/9 పనిని 12 రోజులు చేస్తే 12 9 చేయాలి. ఇద్దరు కలిసి ఆ పనిని చేస్తే ఎన్ని రోజులు పడుతుంది? ఆదిత్య భగవాన్. ఓకే, ఎల్సిఎం కడతాం. ఏ 13 ఆర్ల 78, 12 9 108. ఎల్సిఎం 1404 వస్తుంది. సో ఇది తీసుకుంటే మనకు 18 13. సో మొత్తం పని 1404 అయితే ఈ రెండింటిని కూడితే మనకు 31 వస్తుంది. 31 క్యాలిక్యులేషన్ చేస్తే 45.3. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఏ గ్రూప్ ఆఫ్ 10 women can weave a designer saree in 20 days. After 4 days, another group of 20 women joins them to work on the same saree. In how many more days will the saree be completely woven? ఓకే, సో ఇక్కడ చూడండి మనకు 10 మంది మహిళల బృందం అంట ఒక డిజైనర్ చీరను 20 రోజులు నేయగలరంట. 4 రోజుల తర్వాత అదే చీర నేయడానికి మరో 20 మంది మహిళల బృందం వచ్చి వాళ్ళతో చేరితే చీర మొత్తం నేయడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది? ఓకే, సో యాక్చువల్గా 10 మంది కలిసి 20 రోజులు చేస్తే 200 యూనిట్లు అనుకుందాము. సో 4 రోజుల తర్వాత అంటే ఆల్రెడీ 10 4 40 ఇంత పని అయిపోయింది. సో రిమైనింగ్ ఎంత ఉంటుంది? 160 పని ఉంటుంది. ఈ 160 పనిని అదనంగా కలిసిరు కదా 20 మంది, ఆల్రెడీ 10 మంది 20 మంది మొత్తం ఎంతమంది? 30 మంది. 160/30. సో 0 0 పోయింది 3 కింద 3 యాడ్ ఉంది, ఇదే సెట్ అవుతుంది. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. A can complete a 1/6 of a work in 13 days. B complete 34% of the same work in 17 days. C can complete 1/3 of the same work in 19 days. D can complete 3/4 of the work in 15 days. Who will be able to complete the work first? Okay, so 1/6 వంతు 13 రోజులు. ఏ 1/6 వంతు ఇంటూ 6 వంతు పనిని 13 రోజులు చేస్తే 13 6 78 రోజుల్లో పడుతుంది డేస్. అండ్ నెక్స్ట్ బి కనుక తీసుకుంటే 34% మనకు 17 డేస్ అంటే 100% అంటే ఏమైంది? 50 అవుతుంది, ఇది 50 డేస్. అండ్ నెక్స్ట్ సి మనకు ఒక పనిలో 3 వంతు అంటే 1/3 మనకు 19 అయితే 19 ముళ్ళ 57, ఇది 57. అండ్ నెక్స్ట్ డి 4 వంతులో 3 వంతు అంటే 3/4 మనకు 15 అయితే 5 4 20. సో ఏది తక్కువ? డి. ఫస్ట్ డి కంప్లీట్ అయిపోతుంది. ఓకే, 19 men and 13 women can complete a piece of work in 12 days, while 17 men and 9 women can complete the same work in 14 days. The work how many women are equivalent to that of the 1 man? 19 మంది పురుషులు 13 మంది స్త్రీలు కలిసి ఒక పనిని 12 రోజులు పూర్తి చేస్తారంట.
అదే పనిని 17 మంది పురుషులు మరియు 9 మంది స్త్రీలు 14 రోజుల్లో పూర్తి చేస్తే మనకు ఒక పురుషుని పనికి ఎంతమంది స్త్రీల పని సమానము. ఓకే, సో సాల్వ్ చేయండి. ఇక్కడ ఏం చెప్పిండు, 19 మంది పురుషులు, లేకపోతే పని చేద్దాం, పురుషులదంతా ఫస్ట్ మనం సెట్ చేసేద్దాం, మెన్ మొత్తం సెట్ చేసేసి ఆ తర్వాత ఉమెన్ డేటాని తీసుకుందాం, అది బెస్ట్ కదా. ఓకే, సో 17 మంది మెన్ ఎన్ని రోజులు చేసిండు, 14 రోజులు పని పూర్తి చేస్తారు, మైనస్ 19 మంది పురుషులు 12 రోజులు. సో ఇది 238, ఇది 228, 10 వస్తుంది. సో మెన్ ఈక్వల్స్ టు 10, ఒక మెన్ ఈక్వల్స్ టు 10 వచ్చేసింది. అండ్ సేమ్ అట్ ద సేమ్ టైం ఉమెన్ డేటా కన్నా తీసుకుంటే 13 ఉమెన్ 12 డేస్లో చేస్తారు, 9 ఉమెన్ 14 డేస్లో చేస్తారు, 13 12లా చేస్తే మనకు 156, అండ్ 9 14లో చేస్తే 126, డిఫరెన్స్ ఎంత 30. మెన్ 10 అవుతుంది, ఉమెన్ ఏమో 30 వస్తుంది, అంటే 1:3, అంటే మెన్ ఉమెన్, అంటే ఒక మెన్ ముగ్గురు ఉమెన్స్కి సమానం అవుతుంది. సో ఆన్సర్ ఏంటి, ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఇక్కడ 10 అయితే ఇక్కడ 30 కదా, 0 తీసేస్తే 1:3. A contractor employed 24 men to build a wall and they completed the work in 12 days. After working together for 5 days, 6 men leave the job and do not return. How many days more will the remaining work take to complete the work? ఓకేనా, ఒక కాంట్రాక్టర్ అంటే ఒక గోడ నిర్మించడానికి 24 మంది పురుషులు నియమిస్తే వాళ్ళు 12 రోజులు పని పూర్తి చేస్తారు. 5 రోజులు కలిసి పని చేసిన తర్వాత 6 పురుషులు పని వదిలి వెళ్ళిపోతే మిగిలిన పురుషులు ఆ యొక్క పనిని పూర్తి చేయడానికి ఇంకా ఎన్ని రోజులు పడుతుంది. ఓకే, డేటా సాల్వ్ చేసి ఇంకా ఎన్ని రోజులు పడుతుంది. m1 d1 దట్ ఈక్వల్స్ టు m2 d2. సో 24 మంది పురుషులు. సో ఇక్కడ చూడండి, మొత్తం 12 రోజుల్లో 5 రోజులు చేసి వెళ్ళిపోతే మిగిలిన రోజులు ఎన్ని, 12లోంచి 5 పోతాయి 7, దట్ ఈక్వల్స్ టు. సో ఇక్కడ మనకు 6 పురుషులు వెళ్ళిపోయారు, 6 పురుషులు వెళ్ళిపోయారు అంటే 24లో 6 పోతే ఎంత, 18 ఇంటూ d2. సో d2 దట్ ఈక్వల్స్ టు, ఇది 3ల ఇది 4ల, 4 ఏళ్ళ 28, 28/3. సో 3 ఒకట్ల 3 9 27, ఇది ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. If A can complete the task in 10 days and B is 25% more efficient than A, how long will it take them to complete 60% of the task when they work together? ఏ అంటే ఒక పనిని 10 రోజుల్లో కంప్లీట్ చేయగలిగి, బి అనే వ్యక్తి అంటే ఏ కంటే 25% అధిక సామర్థ్యం కలిగి ఉంటే వాళ్ళిద్దరు కలిసి పని చేసే పనిలో 60% పూర్తి చేయడానికి, అంటే మొత్తం పని కాదంట, ఓన్లీ 60% మాత్రమే పని పూర్తి కావాలంట, అప్పుడు వాళ్ళ యొక్క డేటాను కనిపెట్టమంటారు. ఓకే, ఏ వచ్చేసరికి మనకు 10 రోజుల్లో పని పూర్తి చేస్తాం. ఓకే, సో ఏ బి ఇద్దరు సామర్థ్యం తీసుకోండి, ఏ 100% అనుకుంటే బి 125%. సో 25 4 25 5ల, వీళ్ళ సామర్థ్యాలు 5:4. సో మనోడు 5 అంటే మామూలుగా 5 10 అయితే 4 2ల 8, అంటే 8 రోజుల్లోనే మనోడు పని పూర్తి చేస్తాడు. ఓకే, వీళ్ళు ఇప్పుడు 60% డేటా తీసుకోవాలి కదా. ఓకే, ఏ బి. సో ఏ 10 రోజుల్లో చేస్తే బి 8 రోజుల్లోనే పూర్తి చేస్తాడు. ఎల్సిఎం గానే తీసుకుంటే ఇక్కడ 40 తీసుకుంటే ఏ సామర్థ్యం ఏమవుతుంది 4, బి సామర్థ్యం 5, ఇది మొత్తం పని 40, కానీ 60% కావాలంటే ఏం చేయాలి, 40 ఇంటూ 3/5 తీసుకుంటే మనకు వచ్చేస్తుంది 24. సో 24 పనిని ఇద్దరు కలిసి చేయాలి, 4 + 5 9. సో 9 ఒకట్ల ఇది చేసేస్తే 3లో చేద్దాం, 3 3ల 3 ఎంబుల 3, అంటే ఇక్కడ చూడండి 3 2 6 1 7, 3 2 6 2 8, ఇది ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ABC can individually do a piece of work in 2 days each. How long will they take to thrice the same work working together? ఓకేనా, ఏబిసి ఒక్కొక్కరుగా 2 రోజుల పని పూర్తి చేయగలరంట. వాళ్ళందరూ కలిసి అదే పనికి 3 రెట్ల పనిని కనుక పూర్తి చేయాలంటే అప్పుడు ఎన్ని రోజులు పడుతుంది. ఓకే, ఏబిసి 2 రోజులు 2 రోజులు 2 రోజులు, ఎల్సిఎం 2 రోజులు, 1 1 1. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే 3 రెట్ల పని కావాలి. సో 2 ఎల్సిఎంని 3 రెట్ల పనిని అండ్ 1 1 1 3, ఇది పోతే 2 రోజుల్లో మనకు ఆ యొక్క 3 రెట్ల పని అయిపోతుంది.
A can complete a piece of work in 24 days, B in 18 days, and C in 36 days. All of them working together. After working of 4 days, A left work. B and C continued, but B left 3 days before the completion of the work. How long did the work last? ఓకేనా. సో ఏ అంటే ఒక పనిని 24 రోజుల్లో, బి 18 రోజుల్లో అండ్ సి 36 రోజుల్లో పని పూర్తి చేస్తే వాళ్ళందరూ కలిసి పని ప్రారంభించిన తర్వాత 4 రోజుల పాటు పని చేసిరంట. తర్వాత ఏ పని నుంచి వెళ్ళిపోయిందంట. బి మరియు సి ఇద్దరు కూడా కంటిన్యూ చేస్తే మళ్ళీ పని పూర్తి కావడానికి 3 రోజుల ముందు బి వెళ్ళిపోతే పని మొత్తం 8 రోజుల పాటు సాగింది. ఓకే, స్టార్టింగ్లో మనం క్వశ్చన్ డిస్కస్ చేసుకున్నాం కదా, దాంట్లో ఇంకా కొద్దిగా లెంత్ పెంచేసాం. ఓకే, సాల్వ్ చేసేయండి. సో ఏ బి సి తెలిసి ఏ 24 రోజుల్లో, బి 18 రోజుల్లో, సి 36 రోజుల్లో. ఎల్సిఎం తీసుకున్నాం 72 వస్తుంది. సో 24 మూడుల 18 4 36 2. ఓకే, సో వీళ్ళు నలుగురు కలిసి ఎన్ని రోజులు పనిచేసారు? 4 రోజులు పనిచేసారు. సో 4 3 7 2 9 9 4 36 36 వంతు పని అయిపోయింది. సో మొత్తం 72లో 36 పోతే రిమైనింగ్ ఎంత? 36. ఓకే, రిమైనింగ్ 36. అయితే సో పని పూర్తి కావడానికి 3 రోజుల ముందే బి వెళ్ళిపోయిండు. అంటే ఆ 3 రోజుల పాటు ఎవరు చేసిరు? సి మాత్రమే చేసిండు కదా, సి మాత్రమే చేసిండు. సో సి యొక్క కెపాసిటీ ఎంత? 2. సో 3 × 2 దట్ ఈక్వల్స్ టు 6. సో 36లోంచి కూడా ఈ 6 పోతే మనకు మిగిలింది ఎంత? 30. ఈ 30 పని ఎవరు చేసిరు? బి ప్లస్ సి ఇద్దరు కలిసి చేసిరు. సో 30 అంటే 4 + 2 6. సో 30/6. సో ఇది ఒకట్ల, ఇది 5. సో మనకు మొత్తం 12 రోజుల పాటు తగ్గింది. ఫస్ట్ ఇక్కడ 4 రోజులు, 4 3 7 7 5 12. మొత్తం ఎన్ని రోజులు? 12 రోజుల పని పూర్తయింది. 10 skilled persons can complete a work in 8 days and 10 semi-skilled persons take 12 days to complete the work. How many days will 4 skilled persons and 6 semi-skilled persons together take to complete the work? 10 మంది నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులు ఒక పనిని 8 రోజుల్లో పూర్తి చేస్తారంట. 10 మంది పాక్షిక నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులు అదే పనిని మనకు 12 రోజులు పడుతుందంట. 4 నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులు మరియు 6 పాక్షిక నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులు కలిసి పనిచేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఓకే, సో స్కిల్డ్ సెమీ స్కిల్డ్, స్కిల్డ్ సెమీ స్కిల్డ్. సో స్కిల్డ్ కనుక తీసుకుంటే ఇక్కడ 10 మంది 8 రోజుల్లో అదే పని పూర్తి చేస్తే మన రోజులు అయితే 12. కాసాగు తీస్తే ఇక్కడ 10 ఇది పోయింది, 8 12 అంటే 4 2 4 3. వాళ్ళకి ఎఫిషియన్సీ 3:2. ఓకే, సో ఇక్కడ ఏంటంట 10 మంది అయితే ఇక్కడ 4 నైపుణ్యం కలిగిన వాళ్ళు, 6 పాక్షిక నైపుణ్యం కలిగిన వాళ్ళు. సో మొత్తం 10 × 3 × 8 దట్ ఈక్వల్స్ టు 12 + 12 మనకు కావాల్సినటువంటి రోజులు డి 24 అండ్ దీనికి పోయింది. సో డి ఈక్వల్స్ టు 10 days. ఆప్షన్ ఏ is our answer. 4 men can complete a piece of work in 8 days while 2 women can do it in 10 days. In how many days can 5 men and 8 men complete it? సో 4 పురుషులు ఒక పనిని 8 రోజుల్లో పూర్తి చేస్తారు. ఓకే, సో 4 మెన్స్ 8 రోజుల్లో పని పూర్తి చేస్తారు. అదే పనిని 2 స్త్రీలు 10 రోజుల్లో పూర్తి చేస్తారు. సో 2 స్త్రీలు 10 రోజుల్లో పూర్తి చేస్తారు. సో 8m దట్ ఈక్వల్స్ అంటే ఏం లేదు ఇక్కడ 2 2 2 5 దట్ మీన్స్ 5 women. సో men is to women దట్ ఈక్వల్స్ టు 8:5. ఓకే, అయితే ఇప్పుడు ఏంటంటే 5 స్త్రీలు మరియు 8 మంది పురుషులు. సో వాళ్ళ యొక్క నిష్పత్తి తెలిసింది కదా. 5 స్త్రీలు 5 × 8 దట్ ఈక్వల్స్ టు 40 + 40 × d. సో d దట్ ఈక్వల్స్ టు 5 × 40 అండ్ ఇక్కడ 40 40 80. 5 × 40 × 4. సో ఇక్కడ 4 ఇది 2 2. సో 2 వచ్చేస్తుంది. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ is our answer. మీ అందరికి ఒక ఈయనే డౌట్ వస్తుంది ఎట్లా వస్తుంది అని. అందుకే ప్రీవియస్గా మనం ఇచ్చినటువంటి టైమ్ అండ్ వర్క్ అవి చూడాలి. పాతవి చూస్తేనే మీకు ఈ షార్ట్ కట్లు వస్తాయి. షార్ట్ కట్ కావాలంటారు, షార్ట్ కట్ చేస్తేనే అది ఎట్లా వచ్చిందని మళ్ళీ అడుగుతూ ఉంటారు. అది ఎక్స్ప్లెయిన్ చేసినా టైం ఎక్కువ పోతూ ఉంటుంది. A and B can do a piece of work in 18 days, while A and C can do a same work in 12 days. B and C together can complete the work in 48 days. How long will it take for A, B and C working together to complete the work? ఓకేనా, AB కలిసి అంటే 18 రోజుల్లో, AC కలిసి అంటే 12 రోజుల్లో, BC కలిసి అంటే 48 రోజుల్లో చేస్తే
ముగ్గురు కలిసి పనిచేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఓకే, సో ఇక్కడ ఏబి, ఏసి, బీసీ. సో ఏబి 18 రోజుల్లో, ఏసీ 12 రోజుల్లో, బీసీ 48 రోజుల్లో. మొత్తం కాసా కడితే మనకు 144 వస్తుంది ఎల్సిఎం. మొత్తం పని 144 అయితే సామర్థ్యం 18 ఎంబులు 12 12ల 48 లెందులు 48 మూడుల పోతుంది. సో 144. అండ్ ఇక్కడ ఏలు 2 సార్లు, బీలు 2 సార్లు, సీలు 2 సార్లు వచ్చినాయి కాబట్టి ఇంటూ 2 బై 18 12 20 20 ప్లస్ 3 23. సింప్లిఫై చేస్తే పైన 288/23. సో దీన్ని ఇంకా కట్ చేసేస్తే 12.52 వస్తుంది. సో ఆన్సర్ ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. A computer printed 1,76,400 lines in a given day. If the printer was in operation for 6 hours during the day, how many lines did it print per minute? ఓకే, ఒక కంప్యూటర్ అంటే ఒక రోజులో 1,76,400 లైన్లను ముద్రించిందంట. ప్రింటర్ పగటిపూట 6 గంటలు పనిచేస్తే అది నిమిషానికి ఎన్ని లైన్లను ప్రింట్ చేస్తుంది? ఒక రోజులో అన్నాడు అంటే మీరు ఇక్కడ డేటాని అబ్జర్వ్ చేయాలి. ఓకే, అది 6 గంటలు పనిచేసింది. ఓకే, 6 ఇంటూ ఒక నిమిషానికి ఎన్ని లైన్లు ప్రింట్ చేస్తుంది? ఓకే, గంటకు 60 నిమిషాలు కదా, మనకు 360 నిమిషాలు. నిమిషానికి అడిగిండు కాబట్టి 1,76,400/360. సో 0 0 పోయింది, ఇది క్యాల్కులేషన్ చేస్తే 490. సో దట్ ఈస్ అవర్ ఆన్సర్. అదొక నిమిషాన్ని 490 లైన్లను ప్రింట్ చేసింది. 5 men can complete a piece of work in 16 days, while 9 women can do it in 8 days. Now, how many days can 3 women and 2 men complete it? Okay. 5 men అంట 16 daysలో చేస్తారంట, అండ్ అదేవిధంగా 9 women అంట 8 daysలో చేస్తారంట. 8 1 8 2. సో 10 men that equals to 9 women. సో men is to women that equals to 10 is to 9. ఓకే, సో ఇక్కడ ఏం చెప్పిండు? ముగ్గురు స్త్రీలు 2 పురుషులు. సో 5 into 9 into 16 that equals to, సో 30 plus 18 into D. సో D that equals to 30 plus 18 ఎంత? 48. 16 1 16 ముళ్ళ 3 1 3 ముళ్ళ 5 ముళ్ళ 15. సో ఆన్సర్ అనేది ఆప్షన్ D is our answer. Option D is our answer. X people were given a contract for doing a piece of work in 28 days. 5 people did not turn up to work due to sickness, and the rest of the people completed the work in 30 days. What is the value of X? ఒక పనినంట 28 రోజుల్లో పూర్తి చేయడానికి X మంది కంట కాంట్రాక్ట్ ఇచ్చిరంట. అనారోగ్యం కారణంగా 5 రాకపోవడం వల్ల మిగిలిన పనిని 30 రోజుల్లో పూర్తి చేస్తే X విలువ ఎంత? ఓకే, సో ఇక్కడ మనకు X మెంబర్స్ తీసుకుందాము. ఓకే, వాళ్ళు 28 రోజుల పాటు పనిచేశారు. అయితే ఎక్స్లో 5 రాకపోవడం వల్ల ఆ యొక్క పని 30 రోజులకు వచ్చేసింది. ఓకే, 28x దట్ ఈక్వల్స్ టు 30x మైనస్ 3 5 15 150. సో 30లోంచి 28 పోతే 2x, అండ్ ఈ మైనస్ యూజర్కి వస్తే ప్లస్ అయిపోద్ది కాబట్టి 150. సో 2 1 2 75. సో దట్ ఈస్ 75. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. A garrison of 1,206 men has provisions for 24 days. How long will provisions last if the garrison is increased to 1,809 members? ఇక్కడ 1,206 మంది సైనికులు ఉన్నటువంటి ఒక దళానికంట 24 రోజులకు ఆహారం సరిపోద్దంట. 1,809 మందికి అయితే ఎన్ని రోజులకు సరిపోద్ది? M1 D1 దట్ ఈక్వల్స్ టు M2 D2. 1,206 ఇంటూ 24 దట్ ఈక్వల్స్ టు 1,809 ఇంటూ D2. ఇక్కడ ఇంతమందికి పెంచిర్రు, ఇక్కడ వీళ్ళు అదనంగా వచ్చి జాయిన్ అవ్వలే. ఓకే, ఇది 2ల ఇది 3ల, ఎందుకంటే 12 6 2 6 అండ్ ఇది 3 2 3 3. అండ్ నెక్స్ట్ 3 1 3 8 8 2 16. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ దిస్ ఈస్ ద లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ వీడియో. 8 men and 3 women can complete a piece of work in 15 days. And 14 men and 19 women can do the same work in 5 days. The work of how many women is equivalent to that of 1 man? 8 మంది పురుషులు మరియు 3 స్త్రీలు కలిసి ఒక పనిని 15 రోజుల్లో పూర్తి చేస్తే అదే పనిని 14 మంది పురుషులు 19 మంది స్త్రీలు 5 రోజుల్లో పూర్తి చేస్తే ఒక
పురుషుని పనికి ఎంతమంది స్త్రీల పని సమానము? ఓకే, సో సాల్వ్ చేయండి. మెన్ డేటా కన్నా తీసుకుంటే ఇక్కడ 8 మంది పురుషులు 15 రోజుల్లో చేస్తే 14 మంది పురుషులు 5 రోజుల్లో చేస్తే డిఫరెన్స్ ఇక్కడ ఎంత వస్తుంది? 15 ఎంబుల్ 120, 14 5లో 70, డిఫరెన్స్ ఎంత? 50 మెన్. అండ్ నెక్స్ట్ విమెన్ డేటా కన్నా తీసుకుంటే 19 మహిళలు 5 రోజుల్లో, 3 మహిళలు 15 రోజుల్లో, 19 5లో 95 మైనస్ ఇది 45, ఇక్కడ 50, 95లోంచి 45 పోతే 50 కదా. సో ఇక్కడ 50 మెన్ 50 మెన్ అంటే 2 క్యాన్సిల్ చేస్తే 1:1. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, సో ఇక్కడతోటి యొక్క క్లాస్ని అయితే ఫినిష్ చేద్దాము. నెక్స్ట్ వీడియోలో 106 కాన్సీ రిమైనింగ్ క్వశ్చన్స్ అయితే కంటిన్యూ అయితే చేద్దాం. ఓకే, సో ఇది లెంతీ క్లాసే, క్వశ్చన్స్ తక్కువ ఉన్నా సరే హార్డ్ క్వశ్చన్స్ కాబట్టి మనం డీటెయిల్డ్కి వెళ్ళిపోయినాం. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీరందరూ ఏం చేయాలి? వీడియోని లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో దిస్ ఇస్ అవర్ న్యూ ఛానల్ శ్రీనివాస్ మేక్ అకాడమీ ఛానల్.